ఇలా కాంతార ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అసల? అయ్యో! చాలా చాలా బాగుందన్న. అంటే అసల ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే బేసిక్‌గా మీకు తెలిసిందే మామూలుగా నేను వీడియోస్ చేసుకుంటూ, మూవీస్ చేసుకుంటూ ఇలా అనేవాడిని గానీ, నాకు తెలీదు నా వాయిస్ అంత పెక్యులర్‌గా ఉంటదని. సో, ఒకరోజు పిలిచారు ఇలాగా. సో, సరే అని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాయిస్ టెస్ట్ అన్నారు. నేను ముందే వాళ్ళకి చెప్పాను. సార్ బేసిక్‌గా నేను డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని కదా! నాకు డబ్బింగ్ అది రాదు అంతలాగా. నా క్యారెక్టర్ నేను చెప్పుకుంటాను గానీ పక్కన వాళ్ళది ఎప్పుడు చెప్పలేదంటే, లేదు లేదు నువ్వు ఒకసారి చెప్పు మేము టెస్ట్ చేస్తాం అన్నారు. సరే అని చెప్పేసి టెస్ట్ అని చెప్పేసి సరే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను అప్పటికి కూడా మైండ్‌లో పెట్టుకోలేదు. ఎంతోమందిని పిలుస్తారు కదా! అందులో మనలో ఒకళ్ళనేమో అనుకోని వెళ్ళి మళ్ళీ నా పని నేను చేసుకున్నా. నెక్స్ట్ డే పిలిచారు. వచ్చిన తర్వాత బబ్లు నువ్వు ఫిక్స్ అని చెప్పేసి అన్నారన్నమాట. అన్న మీకు ముందే చెప్పాను కదా! నేను డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని కాదు. అంటే మీ సరదా పిలిచారని నేను వచ్చాను అది ఇది అంటే, లేదు లేదు నీ వాయిస్ చాలా పెక్యులర్‌గా ఉంటది. ఎందుకంటే అతను ఆల్రెడీ 'సల్లారు', 'కేజీఎఫ్' ఇలా పెద్ద పెద్ద సినిమాలు చేసిన అతను. ఆ! సో, అతను చెప్పిన వెంటనే సరే అని ఇంకా ఓకే చేసాము. వెళ్ళాం. స్టార్టింగ్ 5-10 మినిట్స్ చెప్పేటప్పుడు కొంచెం ఆలోచించాను. ఇంక తర్వాత ఏంటంటే ఇంకా అతను అన్నారన్నమాట. బబ్లు క్యారెక్టర్‌ని ఇందులో ఇన్వాల్వ్ చెయ్యి. నువ్వు బయట నా ఫన్ను అది ఎలా చేస్తావో అలా చెయ్యి అంటే, ఇంకా అక్కడి నుంచి దూసుకెళ్ళిపోయాను. అతను బాగా ఇంప్రెస్ అయిపోయారు. అతను రాసిన డైలాగ్ కన్నా నేను కొంచెం ఎక్కువ ఇంప్రవైజ్ చేసేసేవాడినమాట. ఓకే. చేస్తే ఆయన ముందే చెప్పాను అతనికి. అన్న మీరు బబ్లు అన్నారు కనుక నేను బబ్లునే బయటకి తీసుకొస్తాను. సో, నాకున్న ఫన్ను, ఆ ఎటకారం, ఆ ఈజ్ మొత్తం పెడతా. ఏమైనా బౌండరీ గాని దాటుతుందని మీకు అనిపిస్తే నాకు చెప్పండి. లేదంటే కంటిన్యూ చేద్దానని. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోవడంతోటి వాళ్ళు అతను బాగా ఇంప్రెస్ అయ్యారు. అరే! ఈడెవడో భలే చెప్తున్నాడురా ఇంప్రూవైజ్ చేసేది ఇది అని. అదే డబ్బింగ్ అవ్వడం వల్ల కొంచెం అవును. లిప్ సింక్ ఇష్యూస్ ఉండవు కాబట్టి ఎగ్జాక్ట్‌లీ. ఇంకా ఇంకా ఇంప్రూవ్‌మెంట్స్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్స్ ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటూనే బాగా ఉంటాయి. అయింది. అవును. మైండ్ వాయిస్‌లు మెయిను. మైండ్ వాయిస్‌లు బాగా ఒకటయ్యాన.